అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ త్రిపుర. ప్రెజెంట్ ప్రోటీన్ అనేది మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తుందో ఎవరికి తెలియటం లేదు. కొంతమంది ప్రోటీన్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, కొంతమంది అసలు కన్జ్యూమ్ చేయడమే మానేశారు. అండ్ చాలామంది ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారు. ప్రోటీన్ పౌడర్స్లో కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంది, అలానే ఫార్ములా బేస్డ్ ప్రోటీన్ ఉంది. అసలు వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తీసుకుందాం. ప్రోటీన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్. మన బాడీలో ఉన్న ప్రతి సెల్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అమినో యాసిడ్స్తో ఫామ్ అవుతుంది అండ్ టోటల్గా 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటిల్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీని ప్రొడ్యూస్ చేయలేదు, కాబట్టి మన ఫుడ్ ద్వారా తీసుకోవాలి. ప్రోటీన్ మజిల్స్ బిల్డ్ చేయడానికి, డ్యామేజ్ టిష్యూస్ని రిపేర్ చేయడానికి, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హిమోగ్లోబిన్ లాంటి ప్రోటీన్స్ మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. హెయిర్, స్కిన్, నెయిల్స్ కూడా ప్రోటీన్ బేస్డ్ మీద ఉంటాయి. ఎస్పెషల్లీ కెరటిన్ అండ్ కొలాజన్ అండ్ ప్రోటీన్స్ వల్ల స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది. మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లాంటివి చికెన్, ఎగ్స్, ఫిష్, మిల్క్, కర్డ్, పన్నీర్, దాల్, నట్స్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రోటీన్ని అమినో యాసిడ్స్గా బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్లో అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఎమినో యాసిడ్స్ బాడీకి కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళి రిపేర్ అండ్ గ్రోత్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తాయి. నార్మల్గా అడల్ట్కి అప్రాక్సిమేట్లీ 0.8 grams పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ సరిపోతుంది. కానీ జిమ్ పర్సన్స్ ఆర్ అథ్లెట్స్కి 1.2 to 2.2 grams పర్ కేజీ వరకు అవసరం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ గోల్ లైక్ మజిల్ గెయిన్ ఆర్ ఫ్యాట్ లాస్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్ పౌడర్ అనేది కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ ఫామ్ అనమాట. ఇది మిల్క్ నుండి లేదా ప్లాంట్స్ నుండి ఎగ్జాక్ట్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ మెయిన్ పర్పస్ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ చేయడం, ఈజీ చేయడం అనమాట. ఎస్పెషల్లీ బిజీ లైఫ్ స్టైల్లో ఫుడ్ ద్వారా కంప్లీట్ ప్రోటీన్ అనేది రీచ్ అవ్వకపోతే సప్లిమెంట్గా యూజ్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ వాటర్ ఆర్ మిల్క్లో మిక్స్ చేసి డ్రింక్ చేస్తారు. వర్కౌట్ తర్వాత మజిల్స్లో స్మాల్ టీర్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ ఫాస్ట్గా అమినో యాసిడ్స్ సప్లై చేసి మజిల్ రిపేర్ అండ్ గ్రోత్ని స్పీడప్ చేస్తుంది. కానీ ప్రోటీన్ పౌడర్ అలోన్ మజిల్ బిల్డ్ చేయదు. ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్యాలరీ ఇంటేక్ అండ్ రెస్ట్ అనేది కంపల్సరీ. వే ప్రోటీన్ అంటే ఫార్ములా బేస్డ్ అండ్ మిల్క్ డిరైవ్డ్, ఫాస్ట్ డైజెస్ట్ అవుతుంది అండ్ కంప్లీట్ అమినో యాసిడ్స్ ప్రొఫైల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యూసిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఫాస్ట్గా జరుగుతుంది. పోస్ట్ వర్కౌట్కి వే ప్రోటీన్ చాలా ఎఫెక్టివ్, కానీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్ ఆర్ డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. కొన్ని బ్రాండ్స్ కాస్ట్లీగా ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వెజిటేరియన్ అండ్ వేగన్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పీ, సోయ్, బ్రౌన్ రైస్ లాంటి సోర్సెస్ నుండి వస్తుంది కాబట్టి. డైరీ ఫ్రీ కాబట్టి డైజెషన్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది చాలామందికి. కానీ కొన్ని ప్లాంట్ ప్రోటీన్స్లో కొన్ని ఎసెన్షియల్స్ అమినో యాసిడ్స్ తక్కువ ఉండవచ్చు, కాబట్టి బ్లెండెడ్ ప్లాంట్ ప్రోటీన్ బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ అండ్ టెక్స్చర్ వేతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జిమ్ పర్సన్స్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వర్కౌట్ టైంలో మజిల్స్ ఫైబర్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. అదే రిపేర్ ప్రాసెస్లో మజిల్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ అవుతుంది. ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ వల్ల మజిల్ రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది, సోర్నెస్ తగ్గుతుంది, లీన్ మజిల్స్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ లాస్ గోల్ ఉన్న వాళ్ళకి కూడా ప్రోటీన్ హెల్ప్ఫుల్, బికాస్ ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ మజిల్ లాస్ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. కానీ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే అన్నెసెసరీ క్యాలరీస్ సర్ప్లస్ వల్ల ఫ్యాట్ గెయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ రిస్క్ అవ్వచ్చు. కొంతమందికి యాక్ని ఆర్ డైజెషన్ డిస్కంఫర్ట్ రావచ్చు. ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్తున్న వాళ్ళకి అండ్ బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రోటీన్ పౌడర్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏందో తెలుసుకుందాం. ప్రోటీన్ పౌడర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కన్వీనియన్స్. డైలీ రిక్వైర్డ్ ప్రోటీన్ ఫుడ్ ద్వారా కంప్లీట్ చేయలేకపోతే ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఈజీగా 20 to 30 grams ప్రోటీన్ని ప్రొవైడ్ చేస్తుంది. టైం కూడా సేవ్ అవుతుంది అండ్ క్విక్ ప్రిపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ వర్కౌట్ తర్వాత బాడీకి ఇమ్మీడియట్ అమినో యాసిడ్స్ కావాలి. వే ప్రోటీన్ లాంటి ఫాస్ట్ డైజెస్టింగ్ ప్రోటీన్ మజిల్ రికవరీని స్పీడప్ చేస్తుంది, మజిల్ రిపేర్ అండ్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ గోల్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనేది హెల్ప్ చేస్తుంది.
బికాస్ ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ క్రేవింగ్స్ తగ్గించగలదు. లీన్ మజిల్ మాస్ మెయింటైన్ చేయడానికి అండ్ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది పౌడర్ చాలా హెల్ప్ చేస్తుంది. వెజిటేరియన్ ఆర్ వేగన్ వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ గుడ్ ఆల్టర్నేటివ్, ఎస్పెషల్లీ న్యాచురల్ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటాయి. కానీ ప్రోటీన్ పౌడర్కి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్గా ఇది సప్లిమెంట్ మాత్రమే, న్యాచురల్ హోల్ ఫుడ్స్ని రీప్లేస్ చేయకూడదు. ఎక్సెస్గా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నెసెసరీ క్యాలరీస్ యాడ్ అయ్యి ఫ్యాట్ గెయిన్ అవ్వచ్చు. కొంతమందికి బ్లోటింగ్, గ్యాస్, డైజెషన్ డిస్కంఫర్ట్ రావచ్చు. ఎస్పెషల్లీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి వే ప్రోటీన్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. క్వాలిటీ లో ఉన్న బ్రాండ్స్లో ఆర్టిఫిషియల్ స్వీటర్నెస్, యాడిటివ్స్ ఎక్కువగా ఉండవచ్చు, విచ్ మే కాజ్ హెల్త్ ఇష్యూస్ లాంగ్ టర్మ్లో. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ ఇంటేక్ రిస్క్ అవ్వచ్చు, కాబట్టి డాక్టర్ అడ్వైస్ కంపల్సరీ. ఇంకొకటి, చాలా మంది ప్రోటీన్ పౌడర్ మీద డిపెండ్ అయిపోయి బ్యాలెన్స్డ్ డైట్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది అసలు కరెక్టే కాదు. ఓవరాల్గా చెప్పాలంటే ప్రోటీన్ పౌడర్ కరెక్ట్ డోసేజ్లో కరెక్ట్ పర్పస్ కోసం యూస్ చేస్తే బెనిఫిషియల్, కానీ ఓవర్ యూజ్ ఆర్ రాంగ్ యూసేజ్ చేస్తే డిసడ్వాంటేజెస్ రావచ్చు. బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఫస్ట్ న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్స్, దాల్, చికెన్, మిల్క్, నట్స్ నుండి ప్రోటీన్ తీసుకొని రిక్వైర్డ్ గ్యాప్ ఉంటే ప్రోటీన్ పౌడర్ని సపోర్ట్గా యూస్ చేయడం అన్నమాట. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ మరియు ఫార్ములా బేస్డ్ ప్రోటీన్ పౌడర్ మధ్య ఉన్న డిఫరెన్స్ని క్లియర్గా తెలుసుకుందాం. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ అంటే ప్లాంట్స్ నుంచి తీసుకున్న ప్రోటీన్ సోర్సెస్ లైక్ పీ ప్రోటీన్, సోయా ప్రోటీన్, బ్రౌన్ రైస్ ప్రోటీన్, హెంప్ ప్రోటీన్ వంటివి. ఇవి డైరీ ఫ్రీ, లాక్టోస్ ఫ్రీ ఉంటాయి. కాబట్టి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, వేగన్స్, డైరీ అలర్జీ ఉన్న వాళ్ళకు సూటబుల్ అనమాట. ప్లాంట్ ప్రోటీన్స్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కొంత మేరకు ఉంటాయి. కానీ చాలా ప్లాంట్ ప్రోటీన్స్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అవుతాయి. అంటే అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ బ్యాలెన్స్గా ఉండకపోవచ్చు. సోయా ప్రోటీన్ మాత్రం కంప్లీట్ ప్రోటీన్కి దగ్గరగా ఉంటుంది. డైజెస్ట్ అవ్వడానికి కొంచెం స్లోగా ఉంటుంది. అబ్జర్ప్షన్ రేట్ వే కంటే తక్కువ. టేస్ట్ కొంచెం ఎర్తీ ఫ్లేవర్ ఉండొచ్చు. అయితే లాంగ్ టర్మ్ హెల్త్ ప్రిజర్వేటివ్లో గట్ ఫ్రెండ్లీ అండ్ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆప్షన్గా కన్సిడర్ చేయొచ్చు. ఓవర్ యూస్ చేస్తే అన్నెసెసరీ క్యాలరీ లోడ్, కిడ్నీ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ వేగన్స్, లాక్టోస్ ఇంటాలరెన్స్ పీపుల్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. వే ఆర్ ఫార్ములా ప్రోటీన్ ఈజ్ బెస్ట్ ఫర్ ఫాస్ట్ మజిల్ గెయిన్, జిమ్ రికవరీ అండ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఫైనల్గా చెప్పాలంటే యువర్ గోల్ డిసైడర్స్ యువర్ ప్రోటీన్. వెయిట్ లాస్, జనరల్ ఫిట్నెస్, వేగన్ లైఫ్ స్టైల్ అయితే ప్లాంట్ బేస్ సరిపోతుంది. హెవీ మజిల్ బిల్డింగ్, ఇంటెన్స్ జిమ్ ట్రైనింగ్ అయితే వే ప్రోటీన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో చూసారు కదా, అంటే వే ప్రోటీన్ అయినా సరే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయినా సరే రెండు మన బాడీకి హెల్ప్ చేస్తుంది, కానీ లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఒకవేళ మీరు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారనుకోండి, దానికి తగ్గట్టు వాటర్ ఇంటేక్ కూడా మనం అలానే తీసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. సో మన బాడీ హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ కూడా అంతే అవసరం. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.